ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఓడిపోవడానికి ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే దారులు వేశారు. టీడీపీతో తాము పొత్తు పెట్టుకుంటామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పుడు గ్రాఫ్ బాగానే ఉన్నట్లు కనిపించింది. కానీ చంద్రబాబు తన గోతిని తానే తవ్వుకున్నారనే మాట వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేదా అనే సందేహాలు కలుగుతున్న సమయంలో చంద్రబాబు ఒక్కొక్కటే తప్పటడుగులు వేస్తూ వచ్చారు. వాటిలో 3 ప్రధానమైన తప్పటడుగులు ఉన్నాయి. ఒకటి, బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు పెద్ద తప్పిదమే చేశారన్న మాట వినిపిస్తుంది. రాష్ట్రంలో కొన్ని అనుకోని సంఘటనల వల్ల క్రైస్తవ మైనారిటీలు జగన్కు దూరమవుతూ వచ్చారు. వారు టీడీపీకి మద్దతుగా నిలిచే సందర్భం వచ్చింది. కానీ చంద్రబాబు దాన్ని గుర్తించినట్టు లేదు. గుర్తించినా తనకున్న భయాల కొద్ది భవిష్యత్తు ప్రమాదాలను పసిగట్టి రక్షణ కోసం బీజేపీతో పొత్తుకు తాపత్రయపడ్డారనే మాట వినిపిస్తుంది. బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత క్రైస్తవ మైనారిటీలు ఆయనకు దూరమై జగన్కు దగ్గరయ్యారు. దానికి తోడు ముస్లిం మైనారిటీలు కూడా బీజేపీతో చంద్రబాబు పొత్తును భయాందోళనకు గురిచేస్తుంది. దీంతో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో మైనారిటీలకు పూర్తిగా దూరమయ్యారు. రెండవది, ఎన్ఆర్ఐలను చంద్రబాబు ఎక్కువ నమ్ముకోవడం కూడా కొంప ముంచేటట్లు ఉంది. దాదాపు 36 మంది ఎన్ఆర్ఐలకు ఆయన అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. ప్రథమ శ్రేణి నాయకులను పక్కన పెట్టి ఆయన ఎన్ఆర్ఐలకు టికెట్లు ఇచ్చారు. ఒక్కో నియోజకవర్గంలో స్థానిక నాయకులు ఇద్దరేసి పోటీ పడిన స్థానాల్లో కూడా ఆయన ఎన్ఆర్ఐ అభ్యర్థులను రంగంలోకి దించారు. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు స్థానిక నాయకులు సహకరించిన పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ కోమటి జయరాం ఓటర్లను కించపరచడం కూడా టీడీపీపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐలు డబ్బుతో ఓటర్లను కొంటారనే ఉద్దేశంతో చంద్రబాబు వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు జయరాం మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. మూడవది, జగన్పై దాడి విషయంలో చంద్రబాబు నాలుగు మడత పెట్టిన తీరు కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దుర్గారావు ఎన్ని కథలు చెబుతున్నప్పటికీ జగన్పై టీడీపీ దాడి చేయించిందనే బలమైన అభిప్రాయం ప్రజల్లో నాటుకుంది. ప్రధాన నిందితుడు సతీష్ కుమార్ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తుంది. జగన్ సానుభూతి కోసం తానే దాడి చేయించుకున్నారని చంద్రబాబుతో సహా ఇతర టీడీపీ నాయకులు చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేశారు. నిందితుడు పట్టుబడిన తర్వాత మాట మారుస్తూ వచ్చారు. తమ పార్టీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా బొమ్మను ఇరికించి ప్రయత్నం చేస్తున్నారని నమ్మించడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ఇది టీడీపీకి కలిసి రాకపోక వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి.